ఎక్స్పైర్ అయిపోయిన ఇండియా నుంచి ఇచ్చింది బుక్స్ అడుగుతుందంటే మమతా చేసి తీసుకుంటావా అడుగుతుంది అంటే ఉన్నేం అడుగుతుంది ఆమె తెలియట్లేదు అదే అనుకుని అడుగుతుంది ఎక్స్పైర్ అయిపోయింది ఎందుకు అమ్ముతారు అంటుంది ఊపిన మొత్తం కలర్ బయటకు వస్తుంది అది ఎక్స్పైర్ అయిపోయింది 2016 ఎక్స్పైర్డ్ లేవంట ఆయన కడ లేవంట ఇండియన్ డేట్ అయిపోయినా ఎందుకు అమ్ముతారు అంటుంది కాదండి మీరు డేట్ అయిపోయినా ఎట్లా అమ్ముతారు టూ 2016 ఎక్స్పైర్ ఉంది చూడండి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మేము లోకల్ ఉన్నాం కాబట్టి వచ్చినాం వేరే దగ్గరికి పోతే అంతే ఉంటుందా అది కాదండి మీరు పాత బాక్స్ అయినా కానీ ఎక్స్పైర్ అయినా ఎట్లా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఇండియన్ ఇంక్ కెమికల్ ఎంత ఆమో తెలుసా మీకు ఈసారి అయినా నెక్స్ట్ టైం చెప్తున్నా ఈ అమ్మేటప్పుడు చూసుకోండి ఎట్లా అసలు షాప్లో ఉండదు కదా ఇది సంవత్సరాలు చూడండి 2016 రోజు ఎట్లా ఇస్తున్నారు మరి అందరు కట్టిన ఇస్తున్నారు ఈసారి మాత్రం ఇట్లాంటి మళ్ళీ నెక్స్ట్ టైం జరిగితే మాత్రం విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు అర్థమైందా అంటే అది ఎక్స్పైర్ అయింది కాబట్టి 50 కంప్లీట్ అయింది కదా అది కాదు అది ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి 50 కంప్లీట్ ఉన్న రేట్ అండి అదే ఇప్పుడు ఇది ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి అప్పటి రేట్ ఇచ్చారు అండి మా ఇప్పుడు అదే రీజన్ మాది 75 తీసుకోండి 75 తీసుకొని ఇచ్చేయండి మరి మాట్లాడతామండి మీరు ఎక్స్పైర్ ఇచ్చినప్పుడు మాట్లాడకుండా ఏం చేస్తాం 75 కాదు 100 తీసుకో డేట్ అయిపోయింది ఇచ్చేయాల కానీ చెప్పండి కావాలని కాదండి 2016 స్టాక్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి కావాలని చేసినారంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలది అది ఎక్స్పైర్ అయిపోయింది ఎట్లా ఉంచుతారండి ఇప్పుడు మేము లోకల్ ఉన్నాం కాబట్టి తీసుకున్నాము మేము అట్నే పోతే ఇప్పుడు లాస్ అన్నట్టే కదా అంతేగాని డబ్బులు ఇచ్చి పంపేదేంది ఇది కరెక్టా సార్ వినపడుతుంది లౌడ్ స్పీకర్ పెట్టండి చెప్పండి ఇస్తా సార్ నేను ఇవ్వను అన్నట్లే ఇప్పుడు 75 కాదు 100 తీసుకోండి సో కాకుండా ఏంటంటే 2000 నేను ఎంతసేపు ఉన్నా ఇప్పుడు నేను ఉన్న రేటు గురించి మాట్లాడట్లేదు నేను రేటు ఇప్పుడు కొత్తది అంటారు సరే 16లో
అంత రేట్ ఉంది ఓకే, ఇప్పుడున్న రేట్ ప్రకారం మేము ఇస్తాం, దానికి ఏం లేదు. మీరు డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్ళండి, వేరే కాడ తీసుకోండి, ఇది కరెక్ట్ కాదు కదా. నేను ఎంతసేపు ఉన్నా నేను మాట్లాడేది 2016ది, అది ఓల్డ్ స్టాక్ అయినా కానీ ఎందుకు ఉంచారు, ఎందుకు అమ్ముతారు అనేదే నేను అడిగేది. కావాలని కాదండి, కావాలని చేయడం కాదు, ఆ స్టాక్ ఎందుకు అప్పటిది ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటున్నా. మేము వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ మాది ఎన్జిఓ అండి, అందుకే మేము అడుగుతున్నాము. సో కొంచెం నెక్స్ట్ టైం అయితే ఇది ఇలాంటి రిపీట్ కావద్దు, అదే చెప్తున్నాను. ఎందుకంటే మీ షాపు మీద మంచి రెప్యుటేషన్ ఉంది. నేను ఇందాక వచ్చినప్పుడు కూడా చెప్పిన అది పోగొట్టుకోకండి అని చెప్తున్నాను నేను. మంచిదండి, తీసుకోండి 75 తీసుకొని వచ్చేది.